ఈ పిట్టకి రెక్కలు ఉన్నా ఎందుకు ఎగరలేదో తెలుసా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈరోజు మనం చెప్పుకునే కథ పిట్ట గుండెల్లో ఆకాశం. ఒక అడవి పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న పిట్ట ఉండేది. పేరు చిన్ని. ఇతర పక్షుల్లా అది ఎప్పుడు ఎగరలేదు. అది ఎప్పుడూ నేల దగ్గరే గింజలు తింటూ చెట్టు కొమ్మల మీద కూర్చొని ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ ఉండేది. అప్పుడు అది తనలో తాను అనుకున్నది, అవి ఎంత అదృష్టవంతులు, నాకు కూడా అలా ఎగరడం వస్తే బాగుండేది. ఒకరోజు ఒక పెద్ద గాలి వాన వచ్చింది. అన్ని పక్షులు ఎగిరి దూరంగా వెళ్ళిపోయాయి. కానీ చిన్ని మాత్రం నేను ఎగరలేను అని చెట్టు కింద దాక్కుంది. అప్పుడు ఒక పెద్ద కొమ్మ విరిగి పడింది. అది చిన్ని దగ్గర పడింది. ఆ క్షణంలో నేను ఎగరగలిగితే బాగుండేది అని మొదటిసారి బాధపడింది. చిన్ని చిన్నప్పుడే ఒకసారి ఎగరడానికి ప్రయత్నించింది, కానీ అది కింద పడిపోయింది. ఆ రోజు నుండి నేను ఎగరలేను అని నమ్మేసింది. ఇది నిజం కాదు, ఇది ఒక భయం మాత్రమే. ఆ గాలివాన తరువాత చిన్ని ఒంటరిగా కూర్చొని ఏడ్చింది. అప్పుడు ఒక పాత గువ్వ వచ్చి అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు చిన్ని అని. చిన్ని, నాకు రెక్కలు ఉన్నాయి కానీ ధైర్యం లేదు. గువ్వ నవ్వింది. నువ్వు ఎగరలేని దానివి కాదు, నువ్వు ప్రయత్నించని దానివి. మరుసటి రోజు ఉదయం సూర్యుడు కాస్త వెలిగేలోపే చిన్ని ఒక చిన్న కొమ్మ మీదకి ఎక్కింది. గుండె బలంగా కొట్టుకుంటుంది. పడిపోతే, అందరూ నవ్వితే అన్ని ఆలోచనలు వచ్చాయి. కానీ ఈసారి అది ఒక మాట గుర్తుపెట్టుకుంది, ప్రయత్నించకపోతే జీవితమే పడిపోతుంది. అది కళ్ళు మూసుకొని దూకింది. మొదట అది పడిపోతున్నట్టు అనిపించింది, కానీ అది తన రెక్కలు కొట్టింది. మొదట సరిగ్గా రాలేదు. రెండోసారి ప్రయత్నించింది. ఒక్కసారిగా అది గాల్లో నిలిచింది. ఆ క్షణం భయం ధైర్యంగా మారింది. కొన్ని రోజుల్లోనే చిన్ని ఆ అడవిలోనే ఫాస్టెస్ట్గా ఎగిరే పిట్ట అయ్యింది. అన్ని పక్షులు ఆశ్చర్యపోయాయి, కానీ చిన్ని మారింది. అది గర్వపడలేదు, అది బాధపడింది. ఎందుకంటే ఇంకా చాలా పిట్టలు తనలా భయంతో జీవిస్తున్నాయని గుర్తొచ్చింది. ఒకరోజు ఒక చిన్న పిట్ట చెట్టు మీద ఏడుస్తూ కనిపించింది. నేను ఎగరలేను. చిన్ని దగ్గరకు వెళ్ళి చిన్నగా నవ్వి, నేను కూడా అదే అనుకున్నాను. ఆ చిన్న పిట్ట ఆశ్చర్యంగా అడిగింది, నిజంగా? చిన్ని, అవును, భయం ఉన్న చోటే నీ ఆకాశం ఉంటుంది. ఆ రోజు నుంచి చిన్ని ఒక పని మొదలుపెట్టింది. ఎగరడానికి భయపడుతున్న ప్రతి పిట్టకి ధైర్యం నేర్పడం. ఎందుకంటే రెక్కలు ఉన్న ప్రతి ఒక్కరికి ఆకాశం హక్కు ఉంది. నీకు ఆకాశం దొరకాలంటే ముందు నీ భయాన్ని వదిలేయాలి. భయం మనల్ని ఆపదు, మనమే మనల్ని ఆపుకుంటాం. ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.